ఇక హైదరాబాద్ లోని ట్యాంక్ బండిపై నిమజ్జన కోలాహలం నెలకొంది. వినాయక చవితి ఉత్సవాల్లో 5వ రోజు కావడంతో గణనాథులను నిమజ్జనానికి తీసుకుని వస్తున్నారు. రైట్, హైదరాబాద్ లోని ట్యాంక్ బండిపై నిమజ్జన కోలాహలం నెలకొంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు కావడంతో గణనాథులు నిమజ్జనానికి తీసుకువస్తున్నారు భక్తులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి హేమ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హేమ, ఏంటి వినాయక నిమజ్జనం దగ్గర ట్యాంక్ బండి వద్ద సందడి నెలకొన్నట్లు తెలుస్తుంది. ఏంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? మనం ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మొత్తం కూడా కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. 5వ రోజు గణనాథుడిని గంగా ఒడిలోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చారు. ముఖ్యంగా మొత్తం కూడా వినాయక చవితి 9 రోజుల పాటు ఏ విధంగా అయితే మండపంలో పూజలు అందుకుంటాడో, అనంతరం నిమజ్జనం చేసినటువంటి సమయంలో కూడా అదే విధంగా చివరి పూజలు చేసి గణపతిని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి ఇక్కడ మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు చూసుకోవచ్చు. ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఆల్రెడీ క్రేన్స్ ని ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఏ రోజైతే గణపతి వినాయక చవితి అవుతుందో మొదటి రోజు కొంతమంది గణనాథుల్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు. కానీ 3వ రోజు నుంచి కూడా ఎక్కడైతే గల్లీలో పెట్టినటువంటివి, అపార్ట్మెంట్స్ లో పెట్టినటువంటి వినాయకులన్నింటినీ కూడా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9, 11 ఇలా డిఫరెంట్ డేస్ లో కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజు 5వ రోజు కావడంతో పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి అన్ని క్రేన్స్ దగ్గర మాత్రం కోలాహల వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు. ప్రెసెంట్ మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా 10 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్రేన్ నంబర్ కి ఒక్కొక్క నంబరింగ్ 1, 2, 3 అట్లా 10 దాకా నంబరింగ్స్ ఉన్నాయి. ఇక ప్రెసెంట్ మనం క్రేన్ నెంబర్ 3 దగ్గర ఉన్నాము. ఇక్కడ హడావుడి చూడొచ్చు. చివరిగా ఆ గణనాథుడికి పూజ చేసిన అనంతరం గంగా ఒడిలోకి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక ఒక్కసారి చూడొచ్చు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి గణనాథుని నిమజ్జనం చేస్తారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ నిమజ్జనం చేస్తారు. ఓకే, ఇంట్లో గణపతిని ఓకే. ఏంటమ్మా, అందరూ యాక్చువల్లీ నిమజ్జనంకి ఎక్కువ మగవాళ్ళు వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. డాన్స్ ఫుల్ చేసినాం, దాదాపు కూడా చేసేసినాం. సో మొత్తానికి ఇంటి దగ్గర డాన్స్ చేసి దారి మొత్తం చేసి వాళ్ళ గణనాథుని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చూడొచ్చు, చక్కగా చిన్న గణపతుల్ని కూడా తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. యాక్చువల్లీ మనం ఉన్నటువంటి ఈ మార్గ్ మొత్తం ఏరియా మొత్తం కూడా 1 ఫీట్ నుంచి 5 ఫీట్ వరకు కూడా గణనాథుడు ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. వీళ్ళంతా ఫ్యామిలీ చక్కగా ఒకే డ్రెస్ కోడ్ వేసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? రామంతపూర్. ఓకే, ఏంటి ఇది మీ గల్లీదా మీ ఇంట్లోదా? ఇంట్లోదే అండి. ఓకే, సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు 5 డేస్ కూడా? చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇలా పెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కోరికలు నెరవేరిస్తే ప్రతి సంవత్సరం ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. సో మరి అంత దూరం నుంచి ట్యాంక్ బండ్కి వచ్చారు, అక్కడ చెరువులు లేవా? ఉన్నాయి, కానీ మాకు ఒక సెంటిమెంట్ ఇక్కడికి రావడం. సో చూడొచ్చు, ఇంకా వీళ్ళంతా కూడా ఒక కాలనీ వాళ్ళంతా కూడా వచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు, గణపతిని ప్రతి ఒక్కరు కూడా ట్రాక్టర్ లో తీసుకొచ్చి లేదంటే చిన్న ట్రక్ లో తీసుకొచ్చి వీళ్ళంతా కూడా సందడి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్సీఎల్ బిల్టెక్ నుంచి. ఓకే, ఏంటి డాన్స్ చేసిరా? గణపతి నిమజ్జనం రోజు లడ్డు వేలం పాట కూడా ఉంటది. వీళ్ళు 1,50,000 కూడా లడ్డు వేలం పాట పాడారంటే వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ మొత్తం కూడా ఆల్రెడీ కొన్ని గణపతులను క్రేన్స్ లోకి ఎక్కిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ గణపతి పండుగ అంటేనే మొత్తం చిన్న గల్లీ నుంచి ఎక్కడ చూసినా మనకి సందడి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ లో ఈ విధంగా ఎన్ని గణపతులు వస్తాయి, ఒక ఏరియా మొత్తం కూడా ఫిల్ అయ్యే విధంగా ఈ విధంగా గణపతి పెట్టి వీటన్నిటిని తీసుకొని వెళ్లి గంగా ఒడిలోకి కూడా చేరుస్తుంటారు. అయితే నిన్న మాత్రం ఒక్కసారి పబ్లిక్ అంతా భయపడినటువంటి పరిస్థితి. గణపతి నిమజ్జనం ట్యాంక్ బండ్ లో చేయొద్దు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈసారి ఇమర్షన్ అనేది ట్యాంక్ బండ్ లో ఉండదంటూ ఎక్కడికక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా బోర్డులు, ఫ్లెక్సీలు, బోర్డులు పెడితే ఒక్కసారిగా పబ్లిక్ అంతా అసలు ఎటు వెళ్ళాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి అనే ఒక గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం హైకోర్టు ఇప్పటికిప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే అవ్వదు, లాస్ట్ 2021లో ఏ డెసిషన్ అయితే ఇచ్చామో దాన్నే అమలు చేయాలంటే యథావిధిగా ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఇక్కడ చూడొచ్చు, ఇది కొంచెం హైట్ అంటే 2-3 ఫీట్ ఉన్న
ఉన్నటువంటి వినాయకులన్నీ కూడా ఈ క్రైన్ దగ్గర నిమజ్జనం చేస్తున్నారు. చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి ఇట్లా ప్రసాదాలు కూడా పంచుతున్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట. అయిపోయిందా నిమజ్జనం? అయిపోయిందండి. ఏంటి, ఎలా అనిపించింది ట్యాంక్ బండ్ దగ్గర వచ్చి నిమజ్జనం? చాలా బాగుంది. ప్రసాదం అందరికి పంచడానికి తీసుకొచ్చారా? అవునండి. సో దారి మొత్తం ప్రసాదం పంచుతూ అండ్ ఇక్కడికి వచ్చి కూడా పంచుతున్నారు. ఇక ఈసారి మాత్రం ఎంటైర్ ఎక్కడ చూసినా, అటు ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర చూసినా, ఏదైనా గల్లీలో చూసినా, ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు చక్కగా పిల్లలందరూ ముందు ఒక ట్రాక్టర్ జీప్ పెట్టుకొని వెనక ఒక ట్రాలీ పెట్టుకొని కూడా గణనాథుడిని తీసుకొని వచ్చారు. మరి కాసేపట్లో నిమజ్జనం కూడా చేశారు. అందరూ కూడా ఒకే డ్రెస్ కోడ్. యాక్చువల్లీ గణపతి పండుగ అందరూ డాన్సులు వేస్తూ ఉంటారు, యూత్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ వైట్ డ్రెస్ కానివ్వండి, థీమ్ కలర్ డ్రెస్లు వేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్ గా కాలేజ్ నుంచి వచ్చినాం. కెరియర్ పాయింట్, న్యూ చైతన్య, హిమాయత్ నగర్. సో ఎంతమంది వచ్చారు మొత్తం? ఫ్రెండ్స్ మొత్తం స్టూడెంట్స్ అందరం కలిసి వచ్చినాము. 10th క్లాస్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. సో చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంట. సో మొత్తానికైతే శంకరి వాతావరణం చోటు చేసుకుంది. చక్కగా 5 రోజులు అందుకున్నటువంటి గణనాథులందరూ కూడా ఈ రోజు గంగా ఒడికైతే చేరిపోతూ ఉన్నారు. రైట్.